అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే, ఐకర్ణం కొలత అంటే ఏమిటి? ఆ కొలతని మనం నూతనంగా కట్టే గృహానికి ఎలా చెక్ చేసుకోవాలి? ఈ టాపిక్ ఈరోజు తెలుసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన ఇంటికి గర్భం అనుకోండి. ఇప్పుడు మనం ప్లాన్ ఇస్తే ఏకాశితి పథం తీసుకుని 9/9 గ్రిడ్ వేస్తాం కదా! ఆ 9/9 గ్రిడ్ వేసిన గర్భం ఇది. అయితే ఈ గర్భానికి దిక్కులు చూసుకుంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. విదిక్కులు చూసుకుంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఇవన్నమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాన్ ఇచ్చాము. పొడవు ఇంటూ వెడల్పు ఇంత. ఈ గదులు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్లు, కిచెను అని చెప్పేసి అన్ని ప్లాన్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత మనకి కట్టేటప్పుడు మనం గృహం నిర్మించేటప్పుడు ఆ కొలత అనేది మనం ఇచ్చిన కొలతలు పర్ఫెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా ఎలా చెక్ చేసుకోవాలి? ఈ ఐకర్ణం కొలత ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గర్భం అనుకోండి. అయితే మనం ఇచ్చిన కొలతలు ఎలా వచ్చాయి? 40x30 వచ్చినాయి. 40x30 అంటే ఇదేం చేయాలి? 40x40 వేసుకోవాలి. =1600 ప్లస్ ఇది 30x30 30x30 900 ఇదనమాట. అప్పుడు ఈ రెండింటిని కలిపితే 1600 ప్లస్ 900 మొత్తం కలిపితే 2500 అనమాట. 2500 వస్తే దీన్ని మనం స్క్వేర్ చేస్తే 50 అడుగులు. ఇది ఈ కొలత అంటే నైరుతి నుంచి ఈశాన్యం వరకు ఈ కొలత అయినా సరే, వాయువ్యం నుంచి ఆగ్నేయం వరకు ఈ కొలత అయినా సరే, ఇదే ఫర్ ఎగ్జాంపుల్ కనుకోండి. ఇప్పుడు మనం చతురస్రాకారం గీసాం. ఇప్పుడు 30x40 అంటే రెక్టాంగులర్ షేప్లో వస్తుంది కదా. ఎగ్జాంపుల్ కనుకోండి. ఇది 40, ఇది 30 అనుకోండి. ఇప్పుడు 40x40 వేస్తే ఇక్కడ 1600, 30x30 వేస్తే 900, ఈ రెండింటిని కలిపితే 2500. 2500ని స్క్వేర్ చేస్తే 50 అనమాట. అంటే 50 ఫీటు. ఈ కొలత మనకి 50 ఫీట్ రావాలి. 50 ఫీట్ రావాలి. ఇది చూసుకున్నా కూడా 50 ఫీట్ రావాలన్నమాట. అప్పుడు ఈ కొలతలు మనం ఇచ్చిన కొలతలు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వస్తున్నాయి అన్నమాట. అంటే తప్పులు పోకుండా, తప్పులు జరగకుండా ఎగ్జాక్ట్గా వస్తున్నాయి. అయితే ఇక్కడ అందరికీ ఒక చిన్న డౌట్ రావచ్చు. ఏమండి, మరి ఈ కొలతలు మనం ఇంత పర్ఫెక్ట్గా తీసాము, మీరు ఇచ్చిన కొలత ప్రకారం ఐకర్ణం కొలత కూడా పర్ఫెక్ట్గా తీసామండి, మరి మాకు మీ ఈశాన్యం పెరగలేదు కదా అంటారు. జనరల్గా వచ్చే క్వశ్చన్, అందరికీ వచ్చే డౌట్ ఇదే. ఇలా రావాలి. పర్ఫెక్ట్గా వస్తే మన ఆయము, మన ఇచ్చిన ప్లాను, మేస్తులు కట్టే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ ఇల్లు. ఇంకా అట్లానే ఇప్పుడు ఇంటి ఓనర్కి వచ్చే డౌట్ ఏంటంటే, మరి ఈశాన్యం మాకు కొంచెం కూడా పెరగలేదు కదండి. దానికి ఏం చెప్తామంటే, మాష మాత్రం తీశాన్యం పుత్రధారాది లాభకృత అన్నారు. అంటే మినపగింజంత పరిమాణంలో ఈశాన్యం పెరిగినా కూడా భార్యాపుత్రులకు లాభం అని మనకి శాస్త్రంలో చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఈ టోటల్గా కూడా ఒక హాఫ్ ఇంచు పెరిగినా చాలు. ఇప్పుడు మినపగింజన్నంత అంటే అది కొలతలలో ఎవరికైనా కొంచెం అట్టిటైనా సరే ఒక హాఫ్ ఇంచ్ పెరిగినా కూడా ఈశాన్యం సరిపోతుంది. మరి అడుగులు ఇంత పెరగాల్సిన పని లేదు. చాలామంది అయితే గదికి ఈశాన్యం తీస్తూ ఉంటారు. గదికి ఈశాన్య ఆగ్నేయ నైరుతి కొలతలు వేస్తూ ఉంటారు. గదికి ఈశాన్య ఆగ్నేయ నైరుతి. ఇంటికి ఒకటే ఈశాన్యం, ఒకటే ఆగ్నేయం, ఒకటే నైరుతి, ఒకటే వాయువ్యం. లోపల గదులకి ఇన్ని ఈశాన్యాలు, ఇన్ని వాయువ్యాలు, ఇన్ని ఆగ్నేయాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఒకసారి ఆలోచించండి లాజిక్గా. ఒకటే గృహంలో ఇన్ని గదులలో ఇన్ని ఈశాన్యాలు, ఇన్ని ఆగ్నేయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బెడ్రూమ్ అనుకోండి. ఇక్కడ ఈశాన్యం తీస్తారు, ఇక్కడ ఆగ్నేయం, ఇక్కడ వాయువ్యం. ఇంకో బెడ్రూమ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఈశాన్యం, ఇక్కడ ఆగ్నేయం, ఇక్కడ వాయువ్యం, ఇక్కడ నైరుతి. ఇక్కడ వంటగది ఇచ్చామనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి వంటగది. వంటగదిలో కూడా మళ్ళీ ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, ఇది వాయువ్యం. ఇంటికి ఒకటే ఈశాన్యం. గదులకి ఎన్ని గదులుంటే అన్ని ఈశాన్యాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి జనరల్‌గా. ఇలా మనకి మనం ఇచ్చే కొలతల్ని పర్ఫెక్ట్‌గా వస్తున్నాయా? రావట్లేదా? మెస్సులు కట్టేటప్పుడు ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా? లేదా? అని మనం చెక్ చేసుకునేదే ఈ ఐకర్ణం కొలత అనమాట. ఈ కొలత మనం చెక్ చేసుకుంటే మన హౌసు ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఎలాంటి తప్పిదాలు కొలతలల్లో కూడా తప్పిదాలు జరగకుండా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చనమాట. అయితే ఈ మధ్యలో కొంచెం వీడియోస్‌కి డిలే అయిందండి. ఎందుకంటే మనం వేములవాడకి కొత్త ప్రాజెక్ట్ వస్తే అక్కడికెళ్ళాము. ప్లాన్ ఇచ్చి రావడానికి. ఆ ప్లాన్ ఇచ్చే క్రమంలో వీడియో తీద్దాం అనుకునే టైంలో ఫుల్‌గా వర్షం స్టార్ట్ అయింది. అందుకని చెప్పేసి వీడియో తీయలేకపోయినాను. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా ఆ ప్లాన్‌ని, హౌస్‌ని మొత్తాన్ని వీడియో తీసుకొనొస్తాను. జస్ట్ వీడియో స్టార్ట్ చేసాం అంతే. ఒక 1 మినిట్ కూడా తీయలేదు. వర్షం స్టార్ట్ అయిపోయింది. అట్లా కొంచెం లేట్ అయిపోయింది. ఆ ఒక్క మినిట్ వీడియోని లాస్ట్‌లో పెడతాను చూడండి. అయితే నెక్స్ట్ ఇంకోటేంటంటే జనరల్‌గా అందరూ అడుగుతున్నారు, కామెంట్‌లలో అడుగుతున్నారు. ఏవండీ మాది ఈ ఫేసింగ్ స్థలం. పొడవెంత? వెడల్పెంత? మేము ఎలా గృహాన్ని నిర్మించుకోవాలి అనేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ గృహాన్ని ఎలా నిర్మించాలనేది బోర్డు మీద చెప్పేస్తే ఇంక మనిషి అక్కడికి రావాల్సిన అవసరం లేదా? ఆ ఫ్లాట్ ఎలా ఉంది? క్రాసింగ్‌లున్నాయా? లేవా? దిక్కులకుందా? విదిక్కులకుందా? చెక్ జేసుకోవాలి. క్రాసింగ్‌లు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. క్రాసింగ్‌లు పోను మిగతాది మనకెంత స్థలం వస్తుంది? అది చూసుకోవాలి. దాన్ని బట్టి మన సెట్ బ్యాక్స్ ఇవన్నీ తీసేసుకొని, అప్పుడు మనం ఆయం గట్టి మన పేరు బలం మీద ఏ ఆయం సెట్ అవుతుంది? ఆయో వారాంశకో ద్రవ్య రుణముక్షం తిదిరుతిః ఆయుష్య అన్నారు. ఆయము, వారము, అంశము, ద్రవ్యము, రుణము, అంశము, యోగము, ఆయువు, తిథి, నక్షత్రం ఇవన్నీ సెట్ జేసుకోవాలి గదా! ఇవన్నీ సెట్ జేసుకోకుండా జనరల్ ఇక్కడ బోర్డు మీద గీసేసి మీది పలానా ఫేసింగ్ ప్లాటా ఇలా కట్టేసుకోండి అంటే అలా చెప్పడానికి కుదరదండి. అక్కడ విజువల్‌గా చూడాలి. ఆ స్థలం దిక్కులకుందా? విదిక్కులకుందా? లేకపోతే క్రాసింగ్‌లో ఏమైనా పోతుందా? ఆ క్రాసింగ్‌లు పోను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొన్న వేములవాడ ఎళ్ళినప్పుడు ఫ్లాటు కొంచెం క్రాసింగ్ ఉందండి. క్రాసింగ్ తీసేసి జస్ట్ ఒక్క 1 ఫీట్ అండ్ 1 ఫీటు లేదా ఒక ఫీట్ అండ్ హాఫ్ అంటే ఒక ఫీటున్నర జరిపితే అతనికి కరెక్ట్‌గా డిగ్రీకి సెట్ అవుతుంది. దిక్కులకి సెట్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా అసలు ఇల్లు నంబర్ 1కి పడిపోతుంది. ఒక్క అడుగున్నర స్థలం. అయితే అది వెంచర్. కొత్తగా ఒకళ్ళు బిల్డర్స్ పొలం కొని దాన్ని వెంచరేసేసి అమ్మేసేశారు. ఇప్పుడు ఈ అడుగున్నర స్థలం పక్క దాంట్లో వాళ్ళకి జరగాలన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి జరిగితే ఆ పక్క ఫ్లాట్‌లన్నీ అలా కొంచెం అలా సరి చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే అందరూ కొన్నారు గదా! డబ్బులు పెట్టి. అది సెట్ అవ్వట్లేదు. ఎలా? ఒక్క అడుగున్నర స్థలంతో 0 డిగ్రీస్‌కొస్తుంది అతనిది. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది అసలకి. డిగ్రీస్‌కి, దిక్కులకి పర్ఫెక్ట్‌గా సరిపోయి నంబర్ 1కి సరిపోతుంది. కానీ ఆ పక్కన అతను ఒప్పుకున్న అంటే ఆ వెంచర్‌లో ఇతనే ఫస్ట్ హౌస్ కడతన్నాడు. ఇతను గాని ఆ ఒక్క అడుగు స్థలాన్ని అడ్జస్ట్ చేసుకొని, మిగతా ఫ్లాట్‌లలో కొంచెం అలా అందరూ అడ్జస్ట్ చేసుకొని, బిల్డర్ అడ్జస్ట్ చేసుకొని, ఇతను ఒక్క ఇల్లు నిర్మిస్తే, మిగతా ఇళ్ళన్నీ అదే 0 డిగ్రీస్‌లో పడిపోతాయి. ఇతను ఒక్కడి వల్ల మిగతా ఫ్లాట్‌లోళ్ళందరికి మంచి జరిగిద్ది. ఎవరు క్రాసింగులు తిరగవు, విదిక్కులు చూడాల్సిన అవసరం లేదు ఇల్లులు, సెట్ అయిపోతా ఉంటాయి. కానీ వాళ్ళు ఆ ఒక్క అడుగు స్థలం ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు. అట్లా ఉంటాయి పరిస్థితులు. అందుకని మనం విజువల్‌గా చూడాలి. ఆ స్థలం పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అనేది అన్నీ చెక్ జేసుకోవాలి. అప్పుడు మీ పేరు వాళ్ళ మీద ఆయం ఇవ్వాలి. మర్మాలు, మహామర్మాలు ఇవన్నీ డ్యామేజ్ అవ్వకుండా మీకు ప్లాన్ ఇవ్వగలగాలి. నేను చెప్తాను ఇక్కడుండి ఇక్కడ బెడ్‌రూమ్ పెట్టుకోండి, ఇక్కడ కిచెన్ పెట్టుకోండి, ఇక్కడ దేవుడి గది పెట్టుకోండి అని జెప్పేసి. మరి మర్మాలు, మహామర్మాలు, బ్రహ్మస్థానాలు ఇవి డ్యామేజ్ అవ్వకుండా మీరు కట్టుకోగలరా? ఆలోచించండి మీరే. మనం జీవితంలో ఒక్కసారి కట్టే ఇల్లు. చిన్న పొరపాట్లు చేయొద్దు. మనం ఒక్కసారి కట్టామంటే మనతో పాటు మన పిల్లలు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ ఇంట్లో నివసిస్తా ఉంటాం. గృహం అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష కారకుడు. కారకమైందే గృహం. మనం జీవితంలో సగం లైఫ్ పైగా అంటే ఒక 8 అవర్స్ బయట పనిచేసొస్తే మిగతా
మనం నిద్రపోయేది చీకటి పడిన తర్వాత ఇంటికొస్తే ఒక 12 అవర్స్, అంటే 12 అవర్స్ పైన మనం గృహంలో నివసించాలి. అట్లాంటి గృహం ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు పడకుండా మనం సుఖశాంతులతో సంతోషంగా ఉండాలంటే, మీరు ఒక మంచి వాస్తు తెలిసిన అతన్ని పిలిపించుకోండి. మంచిగా ప్లాన్ తీసుకోండి. మీ పేరు ప్రకారం ఆయం కట్టించుకోండి. ప్లాన్ తీసుకోండి. మర్మస్థానాలు, మహామర్మాలు, రజ్జువులు ఈ డ్యామేజ్ అవ్వకుండా ప్లాన్ తీసుకొని జాగ్రత్తగా ఇల్లు కట్టుకోండి. మీరు ఈ ఐకర్ణం కొలత కూడా సెట్ చేసుకుంటే ఇంకా అసలుకి మీ ఇంట్లో ఎలాంటి క్రాసింగ్‌లు, అంటే కొలతలో తప్పిదాలు కూడా లేకుండా ఉంటాయి. జాగ్రత్తగా నిర్మించుకోవచ్చనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మనం నెక్స్ట్ టైము ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వేములవాడలో గంగాధర్ వాస్తు జ్యోతిషాలయం ఆధ్వర్యంలో ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఫాట్ని ముందు దిశలకు సెట్ చేసి ముందు స్క్వేర్ బిట్ తీసుకున్నాం. తర్వాత మనం ఓనర్కి ప్లాన్ ఇచ్చేస్తాము. ఇచ్చేసింది కూడా మళ్ళీ ఒకసారి మనం వీడియోలో పెడతాం.